For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ బాలకిషన్ గారు. మరి సార్తో మాట్లాడేద్దాం. నమస్తే సార్. సార్, ప్రెసెంట్ మరి రైనీ సీజన్, కఫ్, కోల్డ్, వైరల్ ఫీవర్స్, డెంగ్యూ ఫీవర్స్, ఈ సమస్యతో ప్రతి ఒక్కరు బాధపడతారు. సో ఈ ఫీవర్స్ కానీ కఫ్ అండ్ కోల్డ్ నుంచి బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ఈ వర్షాకాలం ఆల్రెడీ వచ్చేసింది. వర్షాకాలంతో పాటు రకరకాల వ్యాధులు తెచ్చేసిందనే చెప్పాలి. అవును. ఏంటంటే కొత్త నీరు వెళ్ళి పాత నీరు వెళ్ళి కొత్త నీరు వస్తుంది. రావడం వరకు ఓకే, మంచిదే, శుభవార్త. కానీ ఆ వాటర్తో పాటు గాలితో పాటు రకరకాల వ్యాధులు వస్తున్నాయి. అవి చూసినట్లయితే కోల్డ్, కఫ్, రొంప అంటే జలుబు, రొంప, అలాగే జ్వరాలు, రకరకాల జ్వరాలు. ఇది వైరల్ ఫీవర్స్ అవ్వచ్చు, ఫ్లూ ఫీవర్స్ అవ్వచ్చు, చికెన్ గున్యా, డెంగ్యూ, ఇలా రకరకాల జ్వరాలు వస్తున్నాయి. మరి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఏదైనా రావడానికి గల కారణాలు ఏంటి? అసలు రాకుండా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముందు రాకుండా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇక్కడ ప్రధానంగా ఈ మధ్య కాలంలో డెంగ్యూ ఫీవర్ వ్యాప్తి చెందుతుంది అని వింటున్నాం. మా దగ్గర కూడా డెంగ్యూ వ్యాధిగ్రస్తులు వస్తున్నారు. సో మరి అది రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చూసినట్లయితే ఇంటి పరిసర ప్రాంతాల్లో, ఇంటి లోపల, ఇంటి చుట్టుగా నీరు నిలవకుండా చూడాలి. ఇది కూడా వన్ ఆఫ్ ద మస్కిటో బైట్ అంటే దోమ కాటు వల్ల వస్తుంది అని పరిశోధనలో తేలింది. సో మరి ఈ దోమలు జనరల్గా సహజ సిద్ధంగా దోమలన్నీ కూడా మురికి కుంటలలో, మురికి నీళ్ళలో పెరుగుతుంటాయి. కానీ ఎస్పెషల్లీ డెంగ్యూ కాటు వేసేటటువంటి దోమలు ఏవైతే ఉన్నాయో పొద్దంతా అంటే డేలో తిరుగుతుంటాయి. పగటిపూట ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ వేళల్లో పగటిపూట మాత్రమే సంచరిస్తుంటాయి. తర్వాత ఇవి మంచి నీళ్ళల్లో పెరుగుతుంటాయి. ఇక్కడ తేడా ఏంటంటే మంచి నీళ్ళల్లో పెరుగుతుంటాయి. కాబట్టి మనం నీరు నిల్వ చేసేటటువంటి వాటర్ డ్రమ్స్ అవ్వచ్చు, ఫిల్టర్స్ అవ్వచ్చు, బిందెలు, ఇలాంటి నీళ్లు పట్టి పెట్టుకున్నాక దెన్ వాటిపైన మూతలు పెట్టుకోవడం చాలా అవసరం. అలా చేస్తుంటే దోమలు రాకుండా ఉంటాయి. తర్వాత ఇంటి లోపల కానీ ఇంటి చుట్టూ కానీ నీరు నిలవకుండా చూడాలి. ఎందుకంటే మొన్నటి వేసవి కాలం వచ్చేసి వెళ్ళిపోయింది. వేసవి కాలంలో అందరూ కూలర్స్ వాడుతుంటారు, అందులో మంచి నీళ్ళే పడుతూ ఉంటారు. కూలర్లలో దోమలు ప్రబలే అవకాశం ఉంటుంది. అందుకని ఎప్పుడైతే వేసవి వెళ్ళిపోయి మళ్ళీ వేసవి వరకు కూడా కూలర్స్ తీయరు, అందులో నీళ్ళు అలాగే ఉంటుంటాయి. వాడరు, నీళ్ళు ఉంటాయి అందులో. సో దానివల్ల ఏంటంటే దోమలు అధికంగా ప్రబలిపోయే అవకాశం ఉంటుంది. మంచి నీళ్ళల్లో పెరుగుతాయి అన్నాక కూలర్లలో, ఏసీలు, ఎక్కడ చెట్ల కుండీలలో నీళ్లు పోస్తుంటారు, చెట్ల కుండీలలో, వీటిలలో దోమలు ఎక్కువగా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఆ దోమలు మనం కరిచే అవకాశం ఉంటుంది. దాంతో డెంగ్యూ వ్యాధి ప్రబలుతుంది. కాబట్టి కూలర్లో ఉన్న నీళ్ళు కానీ ఇంటి చుట్టూ ఎక్కడ మంచినీళ్ళు నిలవకుండా జాగ్రత్తలు పడాలి. ఇంట్లో కూడా 3-4 డేస్కి ఒకసారి మాఫింగ్ విత్ ఫినాయిల్ వేసి తొడవడం కానీ, లేదా టేబుల్ సాల్ట్, మనం ఆహారంలో వినియోగించేటటువంటి సాల్ట్ నీళ్ళలో కలిపి ఉప్పు నీళ్ళు చిలకరించేసి మాపింగ్ చేస్తే చాలు. ఈగలు, దోమలు రెండు రాకుండా పోతాయి. హౌస్ ఫ్లైస్ అండ్ మస్కిటోస్ ఏవి రావు, ఎలాంటి దోమలు రావు ఇంట్లోకి. లేదా ఒక కప్లో వాటర్ తీసేసుకొని ఇంటి మధ్యలో లేదా బెడ్రూమ్లో కొన్ని కర్పూరం బిళ్ళలు వేస్తే దోమలు ఇంట్లోకి రాకుండా కాపాడతాం. దోమలు రాకుండా ఇవన్నీ అనమాట. ఇలా చేయొచ్చు. డోర్స్ కానీ విండోస్ కానీ మస్కిటో మ్యాట్స్ బిగించుకోవచ్చు. ఇక కాట్స్, మనం పడుకునేటటువంటి బెడ్రూమ్ కూడా మ్యాట్స్ బయట పెట్టుకోవచ్చు. మంచాలకి ప్రత్యేకంగా మెష్ ఉంటుంది, దోమతెరలు అంటారు, మస్కిటో మెష్. అలాంటివి బిగించుకోవడం అంతా మంచిది, చాలా మంచిది. ఎందుకంటే రైనీ సీజన్, ఫ్యాన్ వేసుకుంటే చలి పెడుతుంది. అలాంటి పరిస్థితుల్లో మరి ఎలా? ఫ్యాన్ వేసుకోలేము, కూలర్ వేసుకోలేము, ఏసీ వేసుకోలేము. మరి ఎలా అంటే దోమతెర వేసుకున్నట్లయితే దోమల నుంచి కాపాడుకోవచ్చు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ డెంగ్యూ లాంటి జ్వరాలు, ఫీవర్స్ రాకుండా కాపాడుకోవచ్చు. ఇవి జాగ్రత్తలు. ఓకే సార్, మరి ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చిన తర్వాత మనకి ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్స ఉంటుంది సార్? ఫస్ట్ ఇక్కడ వచ్చింది లక్షణాలు ఎలా ఉంటాయి? ఫస్ట్ డెంగ్యూ ఫీవర్ వచ్చింది అని ఎలా తెలుసుకోవాలి? దాని లక్షణాలు ఏంటి, శారీరకంగా ఎలా కనబడతాయి అని చూసినట్లయితే జ్వరం తీవ్రంగా ఉంటుంది. జ్వర తీవ్రత 102, 103 ప్రాంతంలో ఉంటుంది జ్వర తీవ్రత. దాంతోపాటుగా మళ్ళీ ఏంటంటే శరీరం అంతా ఎర్రగా కందిపోయినట్టు ఉంటుంది.
దినమంతా డే మొత్తం ఫీవర్తోనే ఉంటారు. మధ్యలో ఒక అరగంట గంట సేపు తగ్గుతుంది, మిగతా డే మొత్తం ఫీవర్తోనే ఉంటుంది. ఒళ్ళంతా నొప్పులు, ముఖ్యంగా తలనొప్పి విపరీతంగా ఉంటుంది. ఇలా ఉండే లక్షణాలు ఉంటాయి. దాదాపుగా జ్వర తీవ్రత ఎక్కువగా ఉంటుంది. శరీరం అంతా కందినట్టు ఎర్రగా ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. తలనొప్పి ఉంటుంది. కొన్నిసార్లు వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. ఇవి జ్వరం యొక్క లక్షణాలు, డెంగ్యూ ఫీవర్కు ఉన్నటువంటి లక్షణాలు. మరి ఇలా ఉన్నప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు పాటించాలి అని చూసినట్లయితే, ఎప్పుడైతే ఈ డెంగ్యూ వ్యాధి బారిన పడ్డ వాళ్ళకి, ఈ జ్వరం సోకిన వాళ్ళకి ప్రత్యేకంగా ఒక గది ఏర్పాటు చేసి రూమ్లోకి, వాళ్ళు పడుకున్న గదిలోకి గాలి ధారాళంగా వెళ్ళేలాగా ఉండాలి. అంటే విండోస్ ఓపెన్ చేసి ఉంచాలి. మళ్ళీ వాళ్ళు పడుకునే కాట్కి ఒక దోమతెర బిగించి ఉంచడం చాలా మంచిది. అలా చేసినట్లయితే కొంతవరకు కాపాడుకోవచ్చు. అది గది ఆ విధంగా ఏర్పాటు చేయాలి. తర్వాత వాళ్ళకి సపర్యలు చేసేవాళ్ళు కూడా ఒకరే సపర్యలు చేయాల్సిన అవసరం ఉంటుంది తప్పనిసరిగా. తర్వాత జాగ్రత్తలు, జ్వరం వచ్చింది ఎలా తగ్గించుకోవాలి అంటే ఇది పెడుతూ దాంతోపాటుగా ఒక బౌల్లో మామూలు నీళ్ళు, సాధారణమైనటువంటి నీటిని తీసుకొని అందులో ఒక తుండుగుడ్డ ముంచేసి ఒళ్ళంతా తడుపుతూ ఉండాలి. జ్వర తీవ్రత తగ్గుతుంది. మందులు వాడినప్పటికీ జ్వరం పెరిగిన ప్రతిసారి గంటకి అరగంటకు ఒకసారి జ్వర తీవ్రత, టెంపరేచర్ పెరుగుతుంది అనగానే ఒళ్ళంతా తడపాలి. తల నుంచి మొదలుకొని కాళ్ళ వరకు, వెనక ముందు భాగం మొత్తం ఓడలంతా కూడా తడిబడ్డతో తుడుస్తూ ఉండాలి. అంతేకాని ఐస్ క్యూబ్స్ పెట్టడం అలాంటివి చేయకూడదు. ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ అయిపోయి ఐస్ క్యూబ్ పెడుతున్నారు. ఐస్ క్యూబ్ పెట్టకూడదు. మరీ విపరీతంగా టెంపరేచర్ పెరిగే అవకాశం ఉంటుంది. అప్పటికి తగిన మళ్ళీ అదే తడిబట్టతో ముంచి తుడిచినట్లయితే చాలా బాగా పనిచేస్తుంది. అదే తేడా. సో ఈ విధంగా ఉండాలి. ఇంకా మరి అలాంటి వారికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఆహారం బాగా ఇంపార్టెన్స్. బాగా వీక్ అవుతుంటారు, లేవలేకపోతారు, వామిటింగ్ సెన్సేషన్స్ ఉంటాయి. మరి జ్వర తీవ్రత ఉన్నప్పుడు ఎలాంటి ఆహారం వేయాలి చూస్తే, బియ్యంతో తయారు చేసిన జావా, వరి నూక జావా లేదా గోధుమ నూక జావా ఇలాంటివి, బార్లీ జావా ఇలాంటివి ఇవ్వడం చాలా మంచిది. దాంతోపాటుగా పళ్ళు, పళ్ళ రసాలు, అన్ని రకాల పళ్ళు, పళ్ళ రసాలు ఇవ్వచ్చు. ఏది ఆరెంజెస్ కానీ, బత్తాయిలు కానీ, ద్రాక్ష, దానిమ్మ ఇలాంటి పళ్ళు ఇవ్వడం ఎంతైనా శ్రేయస్కరం. దానివల్ల కొంచెం బలవర్ధకం ఉంటుంది, శరీరం త్వరగా కోలుకుంటుంది, స్వస్థత చెందుతుంది. అలా ఆ విధంగా పనిచేస్తాయి. ఇవి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఆహార పదార్థాలు ఈ విధంగా తీసుకోవాలి. మనిషి సర్వీస్ చేయడం ఈ విధంగా సర్వీస్ చేస్తూ ఉంటారు. ఇక చివరిగా ఆయుర్వేదంలో వైద్య చికిత్సా పద్ధతి గురించి అడిగారు. చివరిగా చికిత్సా పద్ధతి గురించి చూసినట్లయితే ఆయుర్వేదంలో అద్భుతమైనటువంటి ఔషధాలు ఉన్నాయి, వైద్య చికిత్సా పద్ధతి. ఇలా ఎప్పుడైతే డెంగ్యూ వ్యాధి వచ్చింది, జ్వరం వస్తుంది అన్నప్పుడు మా వద్దకు వస్తే వీ కెన్ ఫైండ్ అవుట్ డెంగ్యూ వ్యాధా కాదా, లక్షణాలను బట్టి మేము గుర్తెరిగే అవకాశం ఉంటుంది. అవసరమైనచో కొన్ని సందర్భాల్లో రక్త పరీక్షలు అవన్నీ చేసి ఇది డెంగ్యూ వ్యాధి అని నిర్ధారణకు రావడానికి అవకాశం ఉంటుంది. అలా డెంగ్యూ వ్యాధి, జ్వరం వచ్చిన వాళ్ళకి అద్భుతమైనటువంటి వైద్య చికిత్సలు ఉన్నాయి. అదే ఇందులో డెంగ్యూ క్యాప్సూల్స్ అని చెప్పేసి ఉంటాయి. ఉదయం సాయంత్రం మామూలుగా పొద్దున సాయంత్రం వేసుకున్నట్లయితే జ్వర తీవ్రత తగ్గిపోతుంది. వితిన్ ద 15 days, 1 monthలో పూర్తిగా జ్వరం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో ఎవరైనా ఈ వ్యాధి బారిన పడ్డట్టయితే తప్పనిసరిగా మమ్మల్ని నేరుగా సంప్రదించవచ్చు. మీకు అవసరం ఉన్నటువంటి ఇతరత్ర వైద్య సలహాలు కానీ, జాగ్రత్తలు కానీ సూచించే అవకాశం ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, సార్ చెప్పినవి ఫాలో అవుతూ మీకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లం ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.